ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 1960 టైం పీరియడ్ లో కోల్కతా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథగా తెలుస్తోంది. యాక్షన్ రాజకీయం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న డ్రాగన్ రీసెంట్ గా తమిళ తెలుగులో డ్రాగన్ అనే పేరుతో ప్రదీప్ రంగనాథ్ హీరోగా సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే మరి ఎన్టీఆర్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని ఉంచుతారా లేక మార్చేస్తారా అనే అంశం సందేహంగా ఉంది. అయితే దీనిపై స్పందిస్తూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్తో కూడిన డ్రాగన్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ కొత్త సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ఫైనల్ అయిందట. ఎన్టీఆర్ క్రేజ్ కి తగ్గట్లుగా ఈ మూవీకి రాక్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం నెల్సన్ రజనీకాంత్ తో జైలర్ 2 ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత నెల్సన్ ఎన్టీఆర్ మూవీపై దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.